తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కమల్ హాసన్ నటించిన థగ్ ఆఫ్ లైఫ్ సినిమాను అడ్డుకుంటామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అండ్ చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా పెట్టిన పరిస్థితి. సో ఈ వివాదానికి కారణమైన కమల్ హాసన్ వ్యాఖ్యలు ఒకసారి. அந்த ஊரில் இருக்கும் என் குடும்பம், அதனால தான் அவர் இங்கே வந்திருக்காரு. அதனால தான் நான் பேச்சை ஆரம்பிக்கும் பொழுது நான் உயிரே உறவே தமிழே என்று ஆரம்பித்தேன். அதில் தமிழிலிருந்து பிறந்தது தான் உங்கள் பாஷையும், அதனால் நீங்களும் அதில் உட்படுவீர்கள். அந்த ஊரில் कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM. डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. సార్, కమల్ హాసన్ వ్యాఖ్యల మీద మీ కామెంట్. మీరు కమల్ హాసన్ నాకేం తమిళ రాదు, కానీ ఆయన మాట్లాడింది మనం విన్నా మనకేమర్థమవుతుంది, తమిళ భాష గొప్పతనం గురించి ప్రాశస్త్యం గురించి చెప్తున్నాడు తప్ప కన్నడ భాషను అవమానించడానికి మాట్లాడింది కాదని. సో కాంటెక్స్ట్ మ్యాటర్స్. అది కమల్ హాసన్ కూడా దానికి వివరణ ఇచ్చాడు. తమిళ భాష పైన ప్రేమతో నేను మాట్లాడిందే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని. నేను మాట్లాడిన టోన్లో ఎక్కడైనా కన్నడ పట్ల విద్వేషాన్ని రగిలించడమో కన్నడ భాషను అవమానించడమో అనే ఉద్దేశం ఎక్కడా కనబడతలేదు. ఆయన తమిళ భాష పైన ప్రేమతో తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది అని ఒక వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు దేశ భాషలో ఎందుకు తెలుగు లెస్స అని మనం అంటాం. అంటే తమిళం వాళ్ళు అంటే మాది కాదా, దేశ భాషలో మీదే గొప్పలా, అంటే తమిళం కన్నా తెలుగు కన్నా తమిళం తక్కువ అని మీ ఉద్దేశం కాదా అని ఎవరైనా కొట్టాడు పెట్టుకుంటే ఎట్లుంటే చెప్పండి. కాంటెక్స్ట్ ఏంటి? దేశ భాషల ఎందు తెలుగు లెస్స అంటే తెలుగు దేశంలో ఉన్న అన్ని భాషల కన్నా గొప్పది అని మనం చెప్పుకుంటాం. అంటే మనం తమిళం కన్నా గొప్పదని చెప్పినట్టే కదా, కన్నడ కన్నా గొప్పదని చెప్పినట్టే కదా. మరి వాళ్ళందరూ వచ్చి తెలుగు వాళ్ళ మీద పడచ్చా? సో కాంటెక్స్ట్ మ్యాటర్స్. మీకు నిజంగానే కన్నడను అవమానించడానికి కన్నడను తక్కువ చేయడానికి కనుక కమల్ హాసన్ అంటే తప్పే, 100% తప్పే. కానీ తమిళ భాష గొప్పతనాన్ని, తమిళ భాష ప్రాశస్త్యాన్ని తమిళ బిడ్డగా కమల్ హాసన్ చెప్పుకోవడం నేరమా? కన్నడ బిడ్డలు కన్నడ భాష చెప్పండి, మనం దేశ భాషలో తెలుగు అని చెప్పమ్మా. మనం చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరి భాష గురించి వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటే తప్పేమిటి? తర్వాత ఇక నెక్స్ట్ అయినా ఆరిజిన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ గురించి మాట్లాడాడు. ఇట్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ లిటరరీ హిస్టరీ. చాలా డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుగు కన్నడ ఒకటేనా అని కూడా ఒక చర్చ కూడా ఉంది. మీకు కృష్ణదేవరాయలు కన్నడలో రాశాడా, తెలుగులో రాశాడా, మరి తెలుగులో కన్నడ అప్పుడు ఒకే రకంగా ఉండడం, ఈ చర్చ కూడా ఉంది. ఆ మాట ఎందుకు? మీకు శ్రీనాథుడు పోతనల మధ్య సంవాదం చెప్తాను. కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభాగరాంతరాయ సంకల్పిత సన్నస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని శ్రీనాథుడు చెప్పుకున్నాడు. తప్పుడు క్షమించండి, చాలా రోజులకి చదివింది. కర్ణాటక సిద్ధినాథ్ అన్నాడు, ఆంధ్రకి సిద్ధినాథ్ అనలే. అప్పుడు పోతనంటాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ము భారతి అంటాడు. మరి అక్కడ కూడా కర్ణాటక తెలుగు లేదు, ఆంధ్ర అనే పదమే లేదు కదా ఇక్కడ. మీరు ఆయన కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సంకల్పిత సభాగణాంతరాయ సన్నస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని శ్రీనాథుడు తనకు తాను గొప్పగా చెప్పుకుంటే, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ము భారతి అని నా భాగవతాన్ని రాజుల సింహాసనాల ముందు మోకరిల్ల చేయను, నేను పలికడిది భాగవతమట పలికించడం వాడు రామభద్రుండట అని పోతన చెప్తాడు. మరి ఇక్కడ ఆంధ్ర లేదు కదా, ఇద్దరు తెలుగు కవలే కదా, ఇద్దరు కర్ణాటక అన్నారు కదా అంటే ఆన్సర్ ఉంటుందా? అందువల్ల లిటరరీ హిస్టరీ, ఏ లాంగ్వేజు ఎక్కడి నుంచి ఆరిజిను, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లిటరరీ హిస్టరీ. ఇది మనం రోడ్డు మీద కొట్టుకొని తెలుసుకునేది కాదు కదా. దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. ఇప్పుడు ప్రాచీన భాష పైన ఎంత చర్చ నడిచింది. అందుకే కమల్ హాసన్ కరెక్ట్గా చెప్పాడు, దానిపైన రియాక్ట్ అయ్యాడు. మళ్ళీ ఇది భాషా చరిత్రకారులకు వదిలేద్దాం. నాకు చాలామంది భాషా చరిత్రకారుల రచనలు, ఉపన్యాసాలు నేను విని ఈ మాట అన్నాను. నాలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి అంశాలపైన మాట్లాడకూడదని అర్థమైంది, దీన్ని ఇక వదిలేయండి అన్నాడు. దట్ ఈస్ ద స్టేట్స్మెన్ రెస్పాన్స్ కదా. ఆయన ఒప్పుకున్నాడు, నిజమేది. ఎందుకంటే భాషా చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు నన్నయ్యనే తొలి కవుడ రాజకులైక భూషణుండిట్లని అంటూ నన్నయ్య రాసిన భారతంతోనే తెలుగు భాష మొదలైందా, అంతకన్నా ముందు తెలుగు భాష లేదా అనే చర్చ కూడా ఉంది.
నన్నయ్య ఆదికవి అని అంటాం. కాదు, నన్నయ్యకు ముందు మీరు 4వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో కూడా తెలుగులో రచనలు ఉన్నాయి అనే చర్చ కూడా నడుస్తుంది. అసలు తెలుగు పదం తెలంగాణ అనే పదం నుంచే వెళ్ళిందని కూడా చర్చ ఉంది తెలుసా. అసలు ఆంధ్ర పదము తెలుగు పదం పర్యాయ పదాలు, కానీ తెలుగు అన్న దాంట్లో ఆంధ్ర అన్న దాంట్లో తెలుగు లేదు. ఎక్కడ తెలంగాణ అన్న దాంట్లో మీకు తెలుగు అన్న పదం స్ఫురిస్తుంది. ఇలాంటి చాలా చర్చలు లిటరరీ హిస్టరీలో జరుగుతూ ఉంటాయి. వీ షుడ్ లీవ్ ఇట్ టు ద లిటరరీ హిస్టరీ. దాన్ని రాజకీయపరమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు భావోద్వేగాలు రగులుతాయి. కరెక్ట్, కమల్ హాసన్ చెప్పింది అది. పొలిటీషియన్స్ ఇలాంటి వాటికి దూరం ఉండి లిటరరీ హిస్టారియన్స్కు వదిలేస్తే అది మంచిది అని. సో అది అప్పుడు మీకు ఉదాహరణకు అసలు తెలుగు అనేది మా తెలంగాణదే, ఆంధ్రకు తెలుగు ఎక్కడిది అని అన్నారు ఎవరన్నా, ఖచ్చితంగా భావోద్వేగం రగులుతుంది. అది లిటరరీ హిస్టారియన్ చర్చించుకున్నారనుకోండి, ఆంధ్ర అన్న పదం ఎప్పుడు ఆరిజిన్ వచ్చింది, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మూలమైన సంస్థ ఆంధ్ర మహాసభ, నైజాం వ్యతిరేక పోరాటానికి, దాని పేరు ఆంధ్ర మహాసభ. మీకు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకాన్ని మొదలైంది. మరి ఆంధ్ర మహాసభతోనే తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటం మొదలైంది. దాని పేరే ఆంధ్ర మహాసభ. మరి దానికి ఆంధ్ర భాషా నిలయము మీకు అదొక పెద్ద భాషా ఉద్యమానికి మూలం. సో అందువల్ల ఆంధ్ర తెలుగు అనేది ఆరిజిన్ ఎక్కడ, ఇలాంటివన్నీ లిటరరీ హిస్టరీలో చర్చనీయాంశాలు. వాటిని రాజకీయపరమైన అంశాలుగా మార్చకూడదు. అది కమల్ హాసనే తనకు తానుగానే తన గుణపాఠాన్ని చెప్తూ, నాతో సహా ఏ పొలిటీషియన్లు దీనిపైన మాట్లాడకూడదు, వీ షుడ్ లీవ్ ఇట్ టు ద లిటరరీ హిస్టారియన్స్ అన్నాడు. దట్ ఇస్ ద కరెక్ట్ స్టాండ్. లీవ్ ఇట్ టు ద లిటరరీ హిస్టారియన్స్. ఒక భాషను తక్కువ చేస్తే అప్పుడు మనం ప్రశ్నించాలి. ఒక భాషను తక్కువ చేస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ చర్చ జరిగింది. హైదరాబాదు స్లమ్స్లో మాట్లాడే భాష తెలంగాణ భాష అని చెప్పి తెలుగు సినిమాలలో కూడా చూపెట్టేవారు. అదే అగిరి గిట్ల ఏం చేసినావు రా అని వీళ్ళకి పెట్టేవారు భాష. అది తెలంగాణ భాష. నేను తెలంగాణ వాడినే, మరి నా భాష అట్లుందా లేదే, గట్లా కాదు రవిశంకర్ గిట్లా అన్నాను అనేది ఎప్పుడన్నా. అది వ్యావహారిక భాషలో మాట్లాడతారు, గట్లా నేను నీతో మాట్లాడుకోవచ్చు. దాని ఏ భాష, ఇప్పుడు మీకు రాయలసీమ పోతే ఒక రకంగా ఉంటుంది భాష, మీకు ఉత్తరాంధ్ర పోతే ఇంకో రకంగా భాష ఉంటుంది. కానీ మరి ఉత్తరాంధ్ర వాళ్ళకి భాష రాదా? ఉత్తరాంధ్రలో ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గిడుగు రామ్మూర్తి మంపులు, గురజాడ అప్పారావు, ఇట్లాంటి మహనీయులంతా అక్కడే పుట్టారు కదా ఉత్తరాంధ్రలోనే. మరి ఉత్తరాంధ్ర వాళ్ళకి భాష రాదా అంటే ఎట్లా అనలేం కదా. సో మీరు భాష అనేది ప్రాంతానికి వ్యారీ అవుతుంది, డైలెక్ట్స్ ఉంటాయి, భాష ఉంటుంది. అందువల్ల ప్రిన్సిపుల్ ఒక్కటే, తమ భాష తమ యాస గొప్పది అని ఎవరైనా అనుకుంటే అది లెజిటిమేట్, ఎలాంటి అభ్యంతరము లేదు. నా దేశము, నా భాష, నా యాస, నా ప్రాంతము, నేను పుట్టిన గడ్డ గొప్పది అని అనుకోవడం లెజిటిమేట్. కానీ పక్క భాష, వేరే ఇంకో భాష, ఇంకో ప్రాంతం, ఇంకో రాష్ట్రము పట్ల విద్వేషాన్నో లేదా తక్కువ చేర్చడమో నేరం. అందువల్ల కమల్ హాసన్ తమిళ భాష పైన ప్రేమతో నేను మాట్లాడాను, కన్నడ భాషతో దేశం కాదు అన్న తర్వాత దట్ కాంట్రవర్సీ షుడ్ ఎండ్ దేర్ కదా.